సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారు హైదరాబాద్ ప్రజలు. దీంతో ఉప్పల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులతో బస్ స్టేషన్లన్నీ రద్దీగా మారాయి. బస్ స్టాప్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా వాహనాలతో రోడ్డు మొత్తం నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. పండక్కి హైదరాబాద్ వాసులంతా పల్లెబాట పట్టారు. మనం చూస్తున్నాం, 10 స్క్రీన్ మీద చూడొచ్చు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ లోని ఉప్పల్ చౌరస్తా మొత్తం పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయాయి. ప్రయాణికుల రద్దీతో బస్ స్టేషన్స్ సిచ్యువేషన్స్ మనం ఒక్కసారిగా 10 స్క్రీన్ మీద చూసినట్లయితే అర్థమవుతుంది. ప్రయాణికులందరూ కూడా వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ రోజు శనివారం కావటం, హాలిడే ఉండటంతో అందరూ కూడా బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. సంక్రాంతికి వారి వారి ఊరికి వెళ్లేందుకు హైదరాబాద్ ప్రజలు ఊరి బాట పట్టారు. ఇక ఉప్పల్లో పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తుంది. క్లియర్ అవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఇంకా వాహనాలు ఎక్కువగా వస్తున్నట్లు కనబడుతుంది కదా మనకు క్లియర్ గా. ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం వాసులందరూ కూడా పల్లెబాటున పట్టారని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఇదే పరిస్థితి అటు ప్రతి ప్రధాన బస్ స్టాండ్ వద్ద కావచ్చు, మరోవైపు రైల్వే స్టేషన్ల వద్ద కావచ్చు, మరోవైపు ఎల్బీ నగర్ చౌరస్తాలో కావచ్చు, ఉప్పల్ చౌరస్తాలో కావచ్చు, జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఇదే పరిస్థితి ప్రతి బస్ స్టాండ్ వద్ద చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, కెమెరామెన్ సాయి చంద్ చూపిస్తున్నటువంటి విజువల్స్ లో దాదాపు 2 కిలోమీటర్ల మేరకు మొత్తం కూడా పూర్తిగా వాహనాలు మెల్లగా కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తార్నాక నుంచి టువర్డ్స్ ఉప్పల్ చౌరస్తా వచ్చే రూట్ మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఉప్పల్ చౌరస్తా నుంచి నేరుగా అటు వరంగల్, హన్మకొండ, తొరూర్, మోత్కూర్, అదేవిధంగా జనగాం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సూర్యాపేట ఈ రూట్ ద్వారా ఈ బస్సులు మొత్తం కూడా వెళ్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి వరుస హాలిడేస్ కావడంతో ప్రజలందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వివిధ కొలువుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వరుస సెలవుల నేపథ్యంలో అందరూ కూడా తమ తమ సొంత గ్రామాలకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం ఏ విధంగా బస్సులు మొత్తం కూడా నిలిచిపోయాయో, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు మొత్తం కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా 6432 బస్సులని ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులను కూడా అరేంజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే వాహనదారులు మొత్తం కూడా చాలా వరకు అంటే మనం చూడొచ్చు, ట్రైన్లలో కిక్కిరిసిపోతున్నారు, బస్టాండ్ల వద్ద కిక్కిరిసిపోతున్నారు, మరోవైపు టోల్ ప్లాజా, పతంగి టోల్ ప్లాజా వద్ద కిక్కిరిసిపోతున్నారు. అంటే చాలా వరకు హాలిడేస్, వరుస హాలిడేస్ రావడంతో దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 7 డేస్ వరకు, వారం రోజుల పాటు వరుస సెలవులు కావడంతో ఇక తమ సొంత గ్రామాలకి ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ప్రజలందరూ కూడా వెళ్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. కాబట్టి ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా తమ తమ సొంత గ్రామాలకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. 10 స్క్రీన్ మీద చాలా వరకు 2 కిలోమీటర్ల మేరకు ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మొత్తం కనబడుతుంది. సుమా, సునీల్, సంక్రాంతి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కసారిగా వాహనాలు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి అంటే ముందస్తుగా పోలీసులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదా? దీనికి సంబంధించి అంటే ట్రాఫిక్ ని మళ్లించడం కావచ్చు, దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ ఏం చేయలేదా ముందస్తుగా? ముందస్తుగా చేసినప్పటికీ కూడా కొంత హెవీ వెహికల్స్ రావడంతో, బస్సులు విపరీతంగా రావడంతో వాటిని కంట్రోల్ చేస్తున్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు. 10 స్క్రీన్ మీద చూడొచ్చు, వాహనాలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. కానీ హెవీగా మొత్తం కూడా పూర్తిగా క్రౌడ్ కావడంతో ఒక్కసారిగా ఉప్పల్ చౌరస్తాలో స్ట్రక్ అవడంతో బస్సులు, ఉప్పల్ చౌరస్తా అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ చౌరస్తా మొత్తం కూడా అది కూడా మళ్ళీ 4 కూడళ్లు ఉంటాయి. ఒకటి రామంతపూర్ వెళ్లే కూడలు కావచ్చు, ఒకటి ఎల్బీ నగర్ వెళ్లే కూడలు కావచ్చు, మరోవైపు తార్నాక వెళ్లే కూడలు కావచ్చు, మరోవైపు వరంగల్ హైవే రూట్ కావచ్చు. ఈ 4 చౌరస్తాలతో కూడినటువంటి ఈ హైవే కావడంతో మొత్తం కూడా పూర్తిగా జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా వెంటనే క్లియర్ చేసేందుకు అటు ట్రాఫిక్ పోలీసులు మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సుల
బస్సులని వెంటనే అంటే ఆ బస్సులు ఎప్పుడైతే ఉప్పల్ బస్ స్టాండ్ కు వస్తాయో ఆ బస్సు వెంటనే నిండంగానే అంటే బస్ మొత్తం కూడా ఫుల్ ఫిల్ కావగానే ఆ బస్సును వెంటనే అక్కడి నుంచి పంపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. వారందరూ కూడా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అటు చాలా వరకు హోమ్ గార్డ్స్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతము విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం రూట్ అన్ని కూడా క్లియర్ చేపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా హెవీగా వాహనాలు మొత్తం కూడా పూర్తిగా జామ్ కావడంతో అటు పోలీసులు కూడా వాటన్ని కూడా క్లియర్ చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతుంది. అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, అటు ఆటోలు కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. పండుగ వాతావరణం మొత్తం కూడా ఉప్పల్ చౌరస్తాలో చూడొచ్చు. సుమా, బోడుప్పల్ వెళ్లే రూట్ లో ఫ్లైఓవర్ దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది కదా, దాని వల్ల కూడా ఇంకొంత ట్రాఫిక్ పెరిగింది అనుకోవచ్చా సునీల్? ఎస్, ఇది మనం చూస్తున్నటువంటి విజువల్స్ మొత్తం కూడా టువర్డ్స్ తార్నాక నుంచి ఉప్పల్ వచ్చేటువంటి రూట్ ఇది. ఈ రూట్ మొత్తం కూడా మొత్తం పూర్తి అంటే ఇది పెద్ద రూట్ అయినప్పుడు కూడా వాహనాలు మొత్తం కూడా ఏ విధంగా వస్తాయి రెండు వైపులా అటు తార్నాక వెళ్లే రూటు, తార్నాక నుంచి వచ్చే రూటు కూడా మొత్తం పూర్తిగా వాహనాలతో ఏ విధంగా నిండిపోయిందో మనం మన కెమెరామెన్ సాయి చంద్ర చూపిస్తున్న విజువల్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం కూడా పూర్తిగా ఉప్పల్ చౌరస్తా మొత్తం కూడా ఇదే వాహనాలతో రద్దీగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు అన్నట్లు ఖచ్చితంగా ఉప్పల్ చౌరస్తా నుంచి టువర్డ్స్ వరంగల్ వెళ్లేటువంటి హైవే జాతీయ రహదారి ఏదైతే ఉందో మీరు అన్నట్టు బోడుప్పల్ అక్కడ హైవే పనులు, అక్కడ మెట్రో వర్క్స్ నడుస్తున్నాయి, అక్కడ సంబంధించినటువంటి ఫ్లైఓవర్స్ వర్క్స్ నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఎందుకంటే టువర్డ్స్ రామంతపూర్ దగ్గర జరిగేటువంటి బ్రిడ్జి పనులు కావచ్చు, టువర్డ్స్ బోడుపల్ దగ్గర జరిగేటువంటి బ్రిడ్జి పనులు కావచ్చు, దీనివల్ల కూడా కొంత ట్రాఫిక్ సమస్య మాత్రం విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. మొత్తం మీద పట్నం ప్రజలందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. వారందరినీ కూడా వాహనాల ద్వారా అంటే అటు బస్సుల ద్వారా బస్టాండ్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి కూడా క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు అటు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రంగంలో దిగారు. సుమా, థ్యాంక్ యూ సునీల్.